అస్తమానం మేము మైనారిటీలు మమ్మల్ని అణగదొక్కేస్తున్నారు, మమ్మల్ని బ్రతకనివ్వరా అని చెప్పేసి నిన్న ఎంఐఎం నాయకుడు వచ్చి పార్లమెంట్లో మాట్లాడాడు. ఎన్నో ఏళ్ల నుంచి, శతాబ్దాల నుంచి హిందువులను అణగదొక్కి హిందువులను బానిసలుగా చూస్తున్నటువంటి మీరు ఈరోజు హిందువుల నుంచి మమ్మల్ని అణగదొక్కేస్తున్నారు, మేము మైనారిటీలు అని చెప్పేసి అంటున్నారు. కానీ హిందువులుగా మనం ఎందుకు దాని మీద స్పందించడం లేదు? వాళ్ళు మైనారిటీలుగా ఉన్నప్పటికీ మనం ఈనాటికి భయపడి బ్రతకవలసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. కాదని ఎవరైనా హిందువులు చెప్పగలరా? ఎందుకు మనకు ఆ భయం? ఎందుకు మనం ప్రతిఘటించడం లేదు? ఈరోజు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలదీసి ఎంఐఎం నాయకుడు నిన్న పార్లమెంట్ సాక్షిగా మాట్లాడాడు. మా మసీదుని కూల్చివేశారు, మీరు మందిరాలు కట్టుకుంటున్నారు, మమ్మల్ని బ్రతకనివ్వరా దేశంలో అని చెప్పేసి. కానీ హిందువులుగా మనం అత్యధిక జనాభా ఉన్నా, మన ఆలయాల మీద దాడులు జరుగుతున్నా, మన మీద దాష్టీకాలు జరుగుతున్నా, హిందువులను చులకన చేసిన ఈ రాజకీయ నాయకులు ఎవరు కూడా హిందువులను పట్టించుకోకపోయినా మనం సిగ్గు లేకుండా భయపడుతూ బ్రతుకుతున్నాం. ఇది అవునా కాదో హిందువులుగా మనం తేల్చుకోవాల్సినటువంటి సమయం ఇది.